పుస్తకం 23వ అధ్యాయం అండ్ 9వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్నవాళ్ళు చూసి దేవుని మాటలు చదవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. చాలు, చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. యెహోషువ పుస్తకం 23వ అధ్యాయం 10వ వాక్య భాగంలో యెహోవా బలము గల గొప్ప జనములను నీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు నిలిచి ఉండలేదు. ఈ రాత్రి నేను మీకు తెలియపరచాలన్న సందేశం పేరేమిటంటే కొట్టివేసేదను. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, ఈ మాట గట్టిగా చెప్పాలి. కొట్టివేసేదను. ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా బలము గల గొప్ప జనములను నీ ఎదుట నుండి కొట్టివేస్తా. వాస్తవంగా చెప్పుకోవాలి అని అంటే యెహోషువ వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికే వృద్ధుడు, బహుముసలుడు అయిపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో ఆ టైంలో ఇశ్రాయేలీలందరినీ పిలిచాడు. మరలా అందులో ఇశ్రాయేలీల్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలిచాడు. న్యాయాధిపతులుంటే వాళ్ళని కూడా పిలిచాడు. ఆ తర్వాత న్యాయాధిపతులకి పైనున్న నాయకుల్ని కూడా పిలిచాడు. అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీ పక్షమందు యుద్ధం చేస్తాడు, మీరెందుకు కలవరపడతారు, మీరెందుకు అధైర్యంగా ఉంటారు, ఆయన మన పక్షమును ఉండి ఆయన యుద్ధం చేస్తాడు అని ఈ మాటలన్నీ దేవుడు వారికి తెలియచేసి వారు మనస్సుల్ని దృఢం చేసుకున్నారంట. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఒక గొప్ప ధైర్యం వచ్చిందట. బలము గల జనమును మీ ఎదుటి నుంచి మన ప్రభు కొట్టివేశాడనే మాట వారికి ధైర్యాన్ని ఇచ్చింది. వాస్తవంగా యెహోషువ ఒక బలమైన నాయకుడిగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మోషే తర్వాత ఒక బలమైన సేవ చేశాడు. ప్రభు అదే చెప్తాడు, మోషేకు తోడై ఉన్నట్లే నీకు తోడుగా ఉంటాను. దిగులు పడొద్దు, కలవరపడొద్దు, జడియవద్దు, నేను నీకు సహాయకంగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగున్నాను, నీకు అలాగే తోడుగా ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఇంకా ప్రభు కొన్ని వాగ్దానాలు చెప్తూ, నీవు బ్రతుకు దినముల్లో ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నిజంగానే యెహోషువ యొక్క సేవ చూస్తే అలాగే ఉంది. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే, సముద్రంని కర్రలా చాపితే 6 నెలలుగా మారిపోతే, తన శిష్యుడైన యెహోషువ ఆకాశంలో అద్భుతాలు, సూర్యుడు గిబియోన్లో నిలిచిపోమంటే ఆయన ప్రార్థన ద్వారా సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ చేసిన యుద్ధాల ద్వారా గొప్ప జయం వచ్చింది. యెహోషువ కీర్తి దేశమంతా వ్యాపించింది. యెహోషువని గురించి మనం పాఠం గురించి చెప్పాలంటే ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో, ఎక్కడైతే వాళ్ళకి హాయి పట్టణస్థులకి వాటిని ఎదురైందో మరలా అక్కడే జయమిచ్చినట్లుగా వాళ్ళకి దేవుడు చేశాడు. ఒకేలా నీ జీవితంలో, నీ కుటుంబాల్లో అపచయాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, వ్యాధుల మధ్యలో, దిగులు కలవరాల మధ్యలో మీరు మీ కుటుంబం కొనసాగించబడుతుంటే, బలము గల జనమును వాళ్ళ యొద్ద నుంచి దేవుడు కొట్టివేసి వాళ్ళకి జయమిచ్చి విజయోత్సవాలతో ఊరేగించిన దేవుడు ఈ రాత్రి కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ గుండెల్లో ఉన్న ఆవేదన, కన్నీళ్ళు, దుఃఖం యేసు నామములో ఎగిరిపోనట్లుగా చేసి నీ పక్షమును దేవుడు యుద్ధము చేయునుగాక. ఒకసారి అందరూ గట్టిగా ఆమేన్ అంటారా? సర్వసాధారణంగా మనం చూస్తే ప్రభుత్వం కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాల కొరకు, అంటే ఎలక్షన్స్ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రజల్లోనికి క్యాన్వర్సింగ్ అని అనేకులు వెళుతున్నప్పుడు, ఓట్లు వేయాలి, ఆ పరిస్థితుల కొరకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు,
సమాజంలోకి వెళ్ళి ప్రజల్లో అందరి మధ్యలో వారు క్యాన్వర్సింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని పథకాలు చెప్తూ ఉంటారు. అందులో ఒక పథకాన్ని గురించి మాట్లాడుతూ మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం, రుణమాఫీ అంతా కూడా చేస్తామని వాళ్ళు కొన్ని విధాలుగా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు తెలియదు, కానీ మనం ఆరాధించే దేవుడు మాటిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. బలము గల జనమును మీ ఎదుట నుండకుండగా నేను కొట్టివేస్తానని చెప్పాడు ప్రభు. ఇంకా లేఖనాల్లో మనం అలా చదువుకుంటూ వెళితే ఆసా కాలం, ఆసా అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? కలవరాలు, ఆవేదన, కన్నీళ్ళ మధ్యలో ఏం దిక్కు తోచట్లేదు వాళ్ళకి. సో ఆ టైంలో ఆస ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా పడగొట్టి కొట్టివేసి, ఆ దేవుని లేఖనాల్లో మనం చూస్తాం అవన్నీ తొలగించేసినట్లుగా కొట్టివేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. నిజమే కదా. ప్రస్తుత కాలంలో కూడా చాలామంది తెలియక ఆ లోకంలో ప్రజలందరూ పోతున్నారని ఆచార సంబంధమైన భక్తి వైపుకు వెళ్ళిపోతున్న వాళ్ళు అనేకుల మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు. మీరు అబ్రహాము స్టోరీ గిని చరిత్రలు చదివితే, నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు తెరాహు కుమారుడే అబ్రహాం. వాస్తవంగా తెరాహు వాళ్ళ తండ్రిగా ఉన్నప్పుడు విగ్రహారాధన కుటుంబం అబ్రహాముదంతా కూడా. చాలా విగ్రహ సంబంధమైన ఫ్యామిలీలోంచి వచ్చాడు అబ్రహాం. అందుకే నీ స్వజనులు నీ దేశం విడిచిరా అని ప్రభు చెప్పినాడు. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఆ ఆర్టికల్లో నేను చదివిన మాటలు ఏంటంటే, వాళ్ళ నాన్నగారు తెరాహు అబ్రహాంకి చెప్పాడంట, అరే బాబు వాళ్ళ నాన్నగారు ఈ బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు, విగ్రహాలన్నీ కూడా చేస్తూ ఉండేవాడంట. ఒకసారి వాళ్ళ నాన్న చెప్పాడంట, అరే నేను బయటికి వెళ్ళి వస్తాను, ఈ బొమ్మలన్నీ తయారు చేశాను కదా, ఇదిగో ఈ దేవుళ్ళన్నీ తయారు చేశాను కదా, వీటికి రంగులు వేయటం కోసం ఈ రంగుల కొరకని నేను బజార్కి పోయి వస్తాను, నువ్వేం చేయాలంటే వీటినన్నిటినీ చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని అబ్రహాంతో వాళ్ళ నాన్న తెరాహు చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఉదయకాలం వెళ్ళాడు, సాయంకాలం అని రావులా, సాయంకాలం లేట్గా వస్తూ ఉన్నాడన్నమాట. సరే ఈ లోపల ఆ లోపలికి వెళ్ళి ఆ గుడారం అంతా కూడా అబ్రహాము చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటుంటే ఏందబ్బా ఏంటి అని గమనిస్తూ ఉన్నాడంట, అన్నీ చూసుకుంటూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే నాన్న అన్నాడు, ఏంది ఇది విగ్రహం అన్నాడు, విగ్రహం అన్నాడు, దేవుడు అన్నాడు, మాట్లాడతారన్నాడు, అసలు ఏంటో చూద్దాం అని అనుకుని అన్ని దేవుళ్ళు వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు అన్ని ఫోటోలు తయారు చేసి ఒకటొకటి పెట్టేశాడంట. సో అన్నీ రెడీ చేసి పెడితే అంతా సెట్ చేసి పెట్టుంటే ఆలోచిస్తే ఆ సమాజాన్ని మనం చూస్తూ ఉంటుంటే వెంటనే ఆయన అన్నాడట, మా నాన్న దేవుడు అని చెప్పాడు కదా, మరి దేవుడు అన్నప్పుడు మాట్లాడాలి కదా, వీళ్ళేంటి ఒకరికొకరు ఒకరి ముఖం వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఒకరికేమో ఇన్ని చేతులు ఉన్నాయి, ఒకరికేమో ఇటు, అయ్యో విచిత్రంగా గమనిస్తూ ఉన్నాడంట. అబ్రహాం ఆలోచించాడంట, మాట్లాడాలి కదా, దగ్గరికి వెళ్ళాడంట. మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడుతూ మనుషుల చేతులతో చేస్తున్న దేవుళ్ళు ఎట్ట మాట్లాడతారండి. దగ్గరికి వెళ్ళాడు, ఇలా అన్నాడు, ఏం మాట్లాడట్లేదు. సరే నాన్నకి ఎలాగైనా సరే పాఠం చెప్పాలనుకుని తన చేతిలో ఒక రాడ్ ఉంటే, వాళ్ళ నాన్న ఎంత కష్టపడి దేవుళ్ళ బొమ్మలు తయారు చేశాడో మొత్తం A to Z అన్నిటిని కూడా తుక్కు అలాగ విరగొట్టేసి అన్ని ముక్కలుగా చేసేసి ఏమి ఎరగనడిగేట్లుగా సైలెంట్గా వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడంట. వాళ్ళ నాన్న బొమ్మలకి రంగులేద్దామని వచ్చాడు, తీసుకుని చాలా కష్టపడి వచ్చాడు. వస్తే నన్ను ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు డాడీ. సరేరా లోపలికి వెళ్ళి వస్తానని ఆ రంగు డబ్బాలు తీసుకున్నట్టు లోపలికి పోయాడట. వెళ్ళి చూస్తే అన్ని ముక్కలు అయిపోయి ఉన్నాయి. అసలు తలకాయ ఓ పక్కకి వెళ్ళిపోయింది, చేతిలో పక్కకి వెళ్ళిపోయినవి, అసలు ఏమి ఒకటి కూడా సంబంధం లేదు. వాళ్ళ నాన్న, ఒరే ఏంట్రా ఇలా చేసేసావు? అబ్రహాం ఇలా అన్నాడట, డాడీ దేవుళ్ళు అన్నావు కదా, మాట్లాడతానన్నావు కదా, మాట్లాడలేదు,
వాళ్ళకి గొడవ వచ్చి కొట్టేసుకున్నారు అన్నాడంట. స్తోత్రం చెప్పండి సరే. వాళ్ళకి గొడవ వచ్చి కొట్టేసుకున్నారు అనండి. ఒరే, ఈ బొమ్మలు రా, ఇది మన వ్యాపారం రా, ఇది ఏదో మన జీవనాధారం కొరకు చేసుకుంటున్నారా. మరి ఏంటి డాడీ, దేవుళ్ళు అనేవాళ్ళు మాట్లాడాలి కదా, మన చేతులతో చేసుకున్నవి ఏంటి డాడీ అనుకుని అప్పుడు ఆ అబ్రహాము మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట. సో అలాగ ఆ విగ్రహారాధనలోంచి అబ్రహాము దేవుళ్ళలోనికి వచ్చాడనమాట. మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధనలో ఉండేవాళ్ళం. సో ఆస రాజు అయిన తర్వాత విగ్రహ ఆరాధన అంతా దేశంలోంచి పూర్తిగా కొట్టివేస్తూ వచ్చాడు. ఈరోజు ప్రభు అంటాడు, బలము గల గొప్ప జనమును మీ మధ్యలోంచి నేను కొట్టివేస్తాను. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనం ఎంత అనంటే కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. జైలుకి వెళ్ళి మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళు చెప్తున్న సాక్ష్యాల్లో మా కోర్టు కేసు దేవుడి దయ వల్ల కొట్టేశారండి అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో దైవికమైన శక్తి ద్వారానే ఆ కార్యాలు వాళ్ళ జీవితంలో అనుభవించిన సందర్భాలు, నేటికి ఖైదీలు మారి ప్రభుని తెలుసుకున్న వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తారు. నేను ఒక సందర్భం మీకు చెప్పాలి. దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థం అవ్వాలి. ఒక తండ్రి నీ కొడుకు అడుగుతున్నాడు, డాడీ దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు యొక్క ఔన్నత్యం మనకి ఎలా అర్థమవుతుందని ఆ కొడుకు తండ్రిని అడిగితే వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని వాళ్ళ ఇంటి పైకి, డాబా పైకి తీసుకెళ్ళి, అరే పైన విమానం వెళ్తుంది చూడు, దేవుడు కూడా అలాగ ఆకాశమందు అలా ఉన్నత స్థలాల్లో ఉంటాడు నాన్న అని వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఆ విమానాన్ని చూపించి, ఇదిగో దేవుడు అలా ఆకాశమందు సింహాసనసీనుడై ఉన్నాడు, అంత మహిమగల దేవుడు అని ఆ పిల్లోడికి అర్థమయ్యేటట్లు చెప్దామని తీసుకెళ్ళాడంట. అప్పుడు ఆ పిల్లోడికి అర్థమైంది ఏంటంటే, దేవుడు అంత దూరంగా ఉంటాడు డాడీ, విమానం చాలా చిన్నగా ఉంది కదా, దేవుడు అంత దూరంగా ఉంటాడా? ఏంటి డాడీ, దేవుడేమో గొప్పవాడు అంటున్నావు, అదంటున్నావు కదా, ఏంటి డాడీ అంత దూరంలో ఉంటాడు, ఆకాశంలో ఉంటే మనం భూమి మీద ఉంటాం, మన సమస్యలు ఎలా తీరుస్తాడు దేవుడు అని ఆ పిల్లోడు చెప్తే, వీడికి ఇంకా అలాగైనా దేవుడి యొక్క ఔన్నత్యం అర్థం కావాలని వాడిని బైక్ ఎక్కించుకుని వాళ్ళ ఊరిలో దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి, అరే చూడు అక్కడ విమానం ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, ఒకసారి చూడని ఆ గోడ దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాడంట. చూపిస్తూ ఉంటుంటే, అమ్మో ఇంత పెద్దగా ఉండదు డాడీ విమానం, ఇంత పెద్దదా డాడీ, 2 బస్సులు ఎంత పొడవుగుంటాయో అంత పెద్దగా ఉంది డాడీ, ఇంత దేవుడు ఇంత పెద్దగా ఉంటుందా అని వెంటనే ఆ పిల్లోడికి పాఠం చెప్తాడంట వాళ్ళ నాన్న. అరే దేవుడు నువ్వు దూరంగా ఉన్నాడని చూస్తే దూరంలో కనపడతాడు నీకు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు అని ఇప్పుడు దగ్గరలోంచి నువ్వు విమానం చూస్తావు కదా, అలాగే నిజముగా మొర్రపెట్టి వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడన్న. నీ కష్టాలు, నీ బాధలు ఆయన కొట్టివేసే దేవుడిగా ఉన్నాడు కదా, నువ్వు సమీపంగా నిజంగా మొరపెడితే నీకు సమీపంగానే ఉంటాడు. ఈరోజు నిజంగా దేవుని యొక్క గొప్పతనం అనేకులు గుర్తించక, నాకు ఎప్పుడు జరుగుతుందండి, నేను ఎప్పుడండి ఈ కష్టాల నుంచి గట్టెక్కేది అనుకుంటూ ఉంటారు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, యెహోవా బలము గల జనమును వారి యొద్ద నుండి కొట్టివేశాడు. ఈ రాత్రి నా ప్రశ్న, దేవుడు వేటిని కొట్టివేస్తాడో ఒక ముచ్చటగా 3 మాటలు త్వరగా నేను చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చదవండి. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుగా విందాం. ఇర్మియా ప్రవచన పుస్తకం అండ్ 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుగా విందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? విచారములు కొట్టివేస్తాను, నేను వారికి ఆనందాన్ని ఇస్తాను.
ఓకే, ఫస్ట్ వన్, దేవుడు వేటిని మన మధ్యలో నుంచి కొట్టివేస్తాడు అని అంటే, సో మొదటిగా బైబిల్ చెప్తుంది విచారములు కొట్టివేసే దేవుడు ఆయన. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎక్కువగా విచారిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఇంకో మాటలో చెప్పాలంటే చింతిస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నేను వారి విచారములన్నీ కొట్టివేసి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాను. నేను కూడా చాలా సందర్భాల్లో అద్దింట్లో సేవ చేస్తున్నప్పుడు చాలా రోజులు బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడయ్యా ఈ సేవ అభివృద్ధి చెందేది, ఎప్పుడు దేవా మేము ఆత్మలు రక్షించేది, చాలా విచారంగా ఉండేవాడిని. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ విచారాలన్నీ కొట్టివేశాడు. నీ జీవితంలో కూడా ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఆ తర్వాత ఆరోగ్యపరంగా బలహీనులై ఉండొచ్చు, మీ కుటుంబంలో తీరని సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా మనం విచారాల్ని ఆయన కొట్టివేసేవాడిగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. బైబిల్లో మనం చూస్తే భక్తుడు, విచారముల చేత నా కన్నులు గుంటలు పడిపోయినాయి అన్నాడు. ఆయన ఏడుస్తేనంట పరుపు తేలిపోతూ ఉందంట, అంత బాధలు తన హృదయంలో ఉండిపోయినవి. కొంతమంది పైకి బాగానే ఉండొచ్చు కానీ గుండెల్లో తీరని దుఃఖం ఉంటుంది. విచారముల చేత తన కన్నులు గుంటలు పడిపోయినాయి అంటే భక్తుడు చెప్తాడు. ఇంకొక మాట మనం చూస్తే లేఖనాల్లో ఏమని రాస్తుందంటే, నా అంతరంగములో విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసింది అంటాడు. అంతరంగంలో ఉంటే కొన్ని విచారాలు ఎక్కువగా థింక్ చేసి ఆలోచించి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఏంటి ఇలాగ అయిపోతుంది, ఏంటి నా పరిస్థితి అని బాగా చింతిస్తూ ఉంటారు చాలామంది. ప్రభు ఒకటే చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ దుఃఖాన్ని తొలగించేది ప్రభు కనుక ఖచ్చితంగా మీ కన్నీళ్ళ ప్రతి బాష్పబిందు ఆయన తుడుస్తాడు. యేసు నామములో మీ దుఃఖం, విచారములు అన్నీ కొట్టివేయబడునుగాక. మనో దుఃఖం యేసు నామములో తొలగిపోనుగాక. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చదివిస్తాను. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చూస్తే, మన విచారానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు విచారిస్తున్నారు, వాళ్ళ కారణాన్ని రాజు అడుగుతున్నాడు. నీ విచారమునకు కారణమేమని నీ విచారానికి కారణం ఏంటి? ఈ స్త్రీ నన్ను చూసి, చదవండి, నేటి ఆహారమునకు నీ బిడ్డ విచారాలకి కారణం ఏంటి? రాజు అడుగుతున్నాడు, నీ విచారాలకి కారణం ఏంటి? అవును, చాలామంది మీలో కూడా అనేకమైన విచారాలు ఉంటాయి, దానికి కూడా కారణాలు ఉంటాయి. వీరి యొక్క విచారానికి కారణం ఏమిటంటే, షోమ్రోన్లో కరువు విలయతాండం చేస్తూ ఉంది. ఆ స్త్రీ చెప్తుంది రాజుతో, రాజా ఇదిగో ఈరోజు నా పిల్లోడిని వండుకుని తినేస్తాం, రేపు వాళ్ళ పిల్లలు, ఇట్లాగా ఏమంటే పిల్లల్ని వండుకునే తినేసంత స్థితిలోకి వచ్చేసారంటే వాళ్ళు ఎంత దుస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. కరువు ఆ ప్రాంతంలో ఎంత విలయతాండం చేసిందో చూడండి. అందుకనే ఈ రోజుల్లో కూడా చాలామంది విచారానికి గల కారణాలు ఆలోచిస్తే, కరువు, మనిషి విచారణకి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే కరువు, ఆర్థిక ఇబ్బందులు. చాలా ఉన్న ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయటం, పిల్లలు చదివించటం, ఈ లోపల సడన్గా అనుకోని సంఘటనలు మన జీవితాల్లో ఎదురవటం, బాధలు రావటం, కష్టాలు రావటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, అనారోగ్య బాధలు, ఇవన్నిటి మధ్యలో మనిషికి కరువు ఏర్పడి వాటిని బట్టి విచారిస్తూ ఉంటాడు, బాగా దుఃఖపడతా ఉంటాడు అన్నమాట. అందుకే వాక్యం చెప్తుంది, నీ విచారానికి కారణం ఏమిటంటే అందులో వాళ్ళ కరువుతో బాధపడతా వచ్చారు. సో ఇంకొక కోణంలో కూడా మీకు చెప్తాను. లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం కూడా చూద్దాం. లూకాసు సువార్త 8:14 చూస్తే,
మనిషి విచారంలోకి వెళ్ళిపోతున్నాడు కదా, దానికి గల కారణాన్ని కూడా బైబిల్ చెప్తుంది. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా, ఓకే, విని కాలము గడిచిన కొలది, ఓకే, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, జీవన సంబంధమైన విచారాలు, కొన్ని రకరకాల విచారాలు ఉన్నాయి. కొంతమందికి కరువు ఏర్పడి ఫైనాన్షియల్గా ఎలాగా, మరికొంతమంది జీవన సంబంధమైన వ్యాపారాలు, ఈ బిజినెస్ ఎలాగ డెవలప్ అవుతుంది, ఎప్పుడయ్యా ఈ స్థితి నాకు గట్టెక్కేదని చాలా రకరకాల విచారాలతో మనిషి ఉండిపోతున్నాడు. నువ్వు ఏ విధము చేతనైనా విచారణల చేత బాధపడుతున్నా, మనం ఆరాధించే దేవుడు నమ్మకస్తుడు కనుక నీ విచారములన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. నువ్వు చాలాసార్లు ఏలియా కరువులో ఉన్నప్పుడు కాకుల ద్వారా పోషించబడ్డారని విన్నావు, చదివావు. ఇదిగో ఈ రోజు నుంచి నీ జీవితంలో ఆ కార్యాలు కన్నులారా చూసేదువుగాక. కొన్నిసార్లు మన అంతరంగంలో ఉంటాయి, అవి ఎవరికి చెప్పుకోలేము. పైకి కొంచెం నవ్వుతూ ఉన్నా మనసులో కొన్ని బాధలు. నిన్న నాతో ఒక తమ్ముడు చెప్పినాడు, అన్న వెస్లీ అన్న, నేను ఎవరి ముందైనా కనపడితే నా గుండెల్లో బాధ ఉన్నట్టు ఎవరికి తెలియదు అసలు. నేను నవ్వుతూ ఉంటాను, అందరినీ నవ్విస్తూ ఉంటాను. అని నేను కారు బొబ్బర్లంకి వెళుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే మీ లోపల ఫోన్ వచ్చింది ఆ తమ్ముడికి. అంతే, ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు తమ్ముడా, ఎట్లా ఏడుస్తున్నావు అంటే, నా బాధ అంతా నా తమ్ముడు గురించి అన్న, నా బాధ అంతా నా తమ్ముడు గురించి. నేను ఎవరి మధ్యలో ఉన్నా, నేను జనాల మధ్యలో ఉంటే బాధపడినట్లుగా ఉండను, అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ నా గుండెల్లో ఒక విచారం ఉంది, ఒక వేదన ఉంది. అందుకని ఈ 40 రోజులు ప్రార్థనలో కూడా నేను పాల్గొంటూ వచ్చి నా బాధ అంతా నా తమ్ముడు గురించే. ఏంటన్నా అని అడిగితే వాళ్ళ తమ్ముడు యొక్క కుటుంబ సమస్యలు చెప్తా వచ్చాడు. ఫైనాన్షియల్గా కొన్ని అప్పులైపోయిన సందర్భాలు, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఈ రోజులో మనిషి యొక్క జీవన విధానాన్ని చూస్తూ ఉంటుంటే ఏదో ఒక బాధ కృంగదీస్తూ ఉంది మనిషిని. ఆ బాధలో మనిషి ఏం చేయాలో అర్థం కాదన్నమాట. అటు ముందడుగు వేయలేడు, ఇటు వెనక్కి రాలేడు, అసలు సతమతం అయిపోతూ ఉంటాడు. ఈ రాత్రి మీ జీవితాల్లో కూడా కొన్ని తీరని బాధలు, అది దాన్ని మనోవేదన అంటారు. అది ఎవరికి చెప్పుకోలేని బాధ అన్నమాట. అది ఒకవేళ అలాంటి బాధతో నువ్వు బాధపడుతున్నా, దేవుడు సమీపంగా ఉండే దేవుడు, మొర్ర పెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచేవాడు ఆయన, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది ప్రభు. కాబట్టి నీ ఫైనాన్షియల్గా నీ పడుతున్న ఆ ఆర్థిక ఇబ్బంది, నీ సమస్య, ఒకప్పుడు ఏదో ఒక జీవన ఆధారం ఉండేది, ఆధారం లేదయ్యా అని చాలా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చి బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు యేసు నామములో ప్రభు జరిగించునుగాక. ప్రభు ఈ వాగ్దానం చేశాడు కదా, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయని చెప్పాడు దేవుడు. మనమే బాధపడిపోతూ మనమే దుఃఖంలో ఉంటే ఆ బాధ నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది? మన భారాన్ని ఆయన మీద మోపితే ఖచ్చితంగా దేవుడు మనకు విడుదలిస్తాడు. చదవండి అన్నమాట, సామెతలు 16:3. సామెతలు 16:3 త్వరగా చూద్దాం. నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా, సామెతలు 16:3, నీ పనుల భారం యెహోవా మీద నుంచి, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలు, నువ్వేమనుకుంటున్నావో యేసు నామములో నీ ఉద్దేశాలు సఫలమగునుగాక. అది జీవన వ్యాపారమా, ఆర్థిక పరిస్థితుల, పిల్లల గురించా, ఏదైనా దేవుని మీద ఆనుకుంటేనే మన ఉద్దేశాలన్నీ సఫలపరిచే దేవుడు. ఆయన మీద ఆధారపడకుండా ఉంటే అలాగే మనసులో మనం బాధపడాలి. ఓ చిన్న జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా?
దేవుని మీద డిపెండ్ అయిపోవాలండి, మనం పూర్తిగా ఆనుకోవాలి. కొంతమంది కొంచెమే ఆనుకుంటారు దేవుడి మీద. అలా కాదు, ఆనుకుంటే పూర్తిగా డిపెండ్ అయిపోవాలి దేవుని మీద. కొంచెం దేవుడి మీద మనసు ఉంటుంది, కొంచెం లోకం మీద మనసు ఉంటుంది, కొంచెం దేవుడి మీద మనసు ఉంటుంది, కొంచెం మనుషుల మీద. అట్లా కాదు, ఆనుకుంటే పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిపోవాలి. చిన్న జనరల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, మీరు బాగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పాలా. సో అదేంటంటే ఒక 10 మంది పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వెల్ సెటిల్, అన్ని విషయాల్లో డెవలప్ అయ్యారు వాళ్ళు. ఇది అది అని ఏం కాదు, కానీ వాళ్ళు వండర్ఫుల్ అన్నమాట. 10 మంది ఒక టీమ్గా కలిగి వాళ్ళు ఏం చేసినా ఆ టీమ్గా చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రయత్నాలు ఏమైనా చేయాలన్నా, కొత్తగా ఏదైనా కనుగోవాలని, కొత్తగా ప్రయోగం చేయాలంటే వీళ్ళు 10 మంది వెళ్ళి ప్రయోగం చేస్తూ ఉంటారు అన్నమాట. ఓ మాటలో చెప్పాలంటే సైంటిస్టులు అనుకోండి, అంత మంచి నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వెళ్ళి ఎత్తైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ మధ్యలోకి చూస్తే, ఇటు పక్క నుంచి చూస్తే ఇలాగా సకానికి కట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇటువైపు అంతా నున్నగా బాగానే ఉంటుంది, ఇటు పక్క నుంచి చూసామనుకోండి ఇలాగా సకానికి ఇలా కట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. వాళ్ళు చూస్తూ ఉన్నారు, వెళుతున్నప్పుడు చూసి ఏం చేశారంటే ఆ చివరి ఇలా కట్ అయిపోయి ఉన్న చోట ఈ చివరి కోనలో ఒక చిన్న మొక్క ఒకటి కనిపించింది అన్నమాట వాళ్ళ కన్నులకి. ఈ 10 మంది ఏం చేశారంటే, ఎలాగైనా సరే మనం ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేసాం కదా, ఆ మొక్క మీద కూడా ప్రయోగం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, చేసి ఒక నిరూపిద్దాం అని అనుకుని ఈ 10 మంది శత ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ వరకు వెళ్తున్నారు. ఆ డౌన్కి వచ్చినప్పటికీ ఆ కొండ అలాగా మధ్యలోకి ఒకసారి డివైడ్ అయిపోయినట్టుంది. ఇంకా చివరికి వెళ్తే ఇక కింద పడిపోతాం, వద్దులే, నాకు కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు చాలా ఫ్యూచర్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి ఈ మొక్క మీద ప్రయోగం అంత అవసరమని ఒక్కొక్కడు ముందుకెళ్తున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. అలా వెళుతున్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక చిన్న పిల్లోడు అలాగ నడుచుకుంటా అదే దారి గుండా వస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్తున్న దారిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతే, ఆ పిల్లోడిని చూసారు ఈ 10 మంది. ఒరేయ్ ఇటు రారా అన్నారు. ఎవరైనా కనబడితే పిల్లలు దగ్గరికి గబగబా వెళ్ళిపోతారు కదని వెళ్ళిన వెంటనే ఎవరైనా నీకు చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాం, నువ్వు కావాలంటే డబ్బులు ఇస్తాం, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాం. అంకుల్ దేనికి ఇస్తానన్నాడు. ఏం లేదురా, ఆ కొండ పైకి నువ్వు ఎక్కాలి, మేము 10 మంది ఉన్నాం కదా, పగ్గం వేసి అలా కాపాడుతాం, 10 మంది మేమే రక్షిస్తాం, నువ్వు మాత్రం కొండ చివరికి ఎక్కి ఆ మొక్క లాక్కుని తీసుకొచ్చి మాకు ఇస్తే దాని మీద ప్రయోగం చేస్తాం. వాడంటున్నాడు, ఇలా చూశాడు 10 మందిని, మీరా నన్ను కాపాడుతారా, నేను మాత్రం వెళ్ళను అన్నాడు. ఒరే మమ్మల్ని చూడరా, మా పర్సనాలిటీ చూడరా, మేము ఎంత లావుగా ఉన్నాం, ఎంత బలంగా ఉన్నాం, వెళ్ళరా, నువ్వు ఏం కావాలి, బిర్యానీ కావాలా ఇస్తాం, వెళ్ళరా, పట్టుకుంటూ 10 మంది పక్కన వేసి కాపాడుతాం, మేము వెళ్ళాం. పోనీ వెళ్ళన్నవాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, వెళ్ళలేదు, అక్కడే ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి సార్. అక్కడే నిలబడి ఉన్నాడు వాడు, అసలు కథలు లేదు. ఈ లోపల ఒరే ఏదోటి చేయరా, కాదు మరి ఏం చేస్తే వెళ్తావురా నీవు, అదిగో మా డాడీ వెనకాల ఉన్నాడు, సన్నంగా ఉన్నాడన్నమాట వాళ్ళ నాన్నగారు, మా నాన్న వస్తే నేను వెళ్తాను. అవునా, ఒరే మేము ఇంత లావుగా ఉన్నాం, మీ నాన్న అంత సల్లంగా ఉన్నాడు, అరే ఒకవేళ 120 స్పీడ్లో కానీ గాలి వేసిందనుకో మీ నాన్నగారు అట్టే ఎగిరిపోతాడు రా, అయినా పర్లేదు మా నాన్న వస్తేనే వెళ్తాను. సరే అని ఆ పిల్లోడు బాధపడలేక వాళ్ళ నాన్న తీసుకొచ్చారు. ఏమండి ఆ పైకి తీసుకెళ్తాం, అవునా మీరు వస్తేగానే అన్నాడండి, అవునా సరే వెళ్తాను అనుకుని జాగ్రత్తగా వాళ్ళ నాన్న వెళ్ళాడు. ఆ పిల్లోడు వెళ్ళి ఆ పైన కొమ్మ చిన్న మొక్క తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చాడు, దాని మీద ప్రయోగం చేశారు వాళ్ళు. చూడండి, ఈ పిల్లోడికి ఈ 10 మంది లావుగా ఉన్న వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళ నాన్న మీద ఉంది కాన్ఫిడెన్స్. మా నాన్న ఎంత కష్టం వచ్చి నన్ను విడిచిపెట్టాడో,
ఎంత కొండ శిఖరానికి వెళ్ళిపోయినా నన్ను చెయ్యి వదలడు. ఆయన మా నాన్న కాబట్టి నన్ను అయితే విడిచిపెట్టడం. ఈ 10 మంది మీద లేదు. నేనంటాను, ఒక పిల్లోడికి వాళ్ళ నాన్న మీద ఉన్న కాన్ఫిడెన్స్ దేవుడి మీద నీకుంటే ఖచ్చితంగా నీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నీ పనుల భారం ఆయన మీద మోపు. మార్తమ్మ విస్తారమైన పనులు ఎట్టుకుని తొందరపడిపోతుంది. విచారాలు ఎందుకు? విస్తారమైన పనులు ఎట్టుకుందామే. కొంతమంది ఏమో కరువుతో విచారంలో ఉన్నారు, మరికొంతమంది ఏమో జీవన వ్యాపారాల్లో ఉండి విచారాల్లో ఉన్నారు. ఇంకో కోణంలో చూస్తే మార్తమ్మ విస్తారమైన పనులు ఎట్టుకుని విచారిస్తూ ఉంది. ఈ విచారాలు తొలగించాలంటే నీవు నీ భారాలన్నీ ఆయన మీద మోపితే ఖచ్చితంగా నీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయినట్లుగా ప్రభు చేస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. విచారం వల్లండి మనిషి కృంగిపోతూ ఉంటాడు. నువ్వు అలా వద్దు, దేవుని మీద డిపెండ్ అయిపో. నా దేవుడు చేస్తా, నాకు ఆయన తండ్రి, నా తండ్రి మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కష్టం నుంచి ఆయనే గట్టెక్కిస్తాడు. సో అలాంటి విశ్వాసంలో మీరు సాగిపోతే ప్రభు కార్యాలు చేసి మీ విచారాలన్నీ కొట్టివేస్తాడు. ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, వేటిని దేవుడు కొట్టివేస్తాడు అనంటే జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. జెఫన్యా 3:15. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? రెండవది, శిక్షను కొట్టివేస్తాడు. ఒకటి విచారాల్ని కొట్టివేస్తాడు. రెండవదిగా మనం చూస్తే శిక్ష. ఈ రోజుల్లో చాలామంది కొన్ని రకాల పనిష్మెంట్లు, అంటే శిక్ష అంటే పనిష్మెంటే కదా, శిక్షిస్తూ ఉంటారు, పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. దేవుడు ఈ మాట చెప్తున్నాడు, యెహోవా మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. శిక్షలు కొన్ని రకాలుగా ఉంటాయండి, కొన్ని విధాలుగా ఉంటాయి. అందులో కయీను శిక్షను చూడండి. కయీను, నీకు ఎందుకయ్యా ఈ శిక్ష అంటే ఆయన చెప్తాడు, నా దోష శిక్ష అయ్యా. అంటే దోషం అంటే పాపం, పాపాన్ని బట్టి శిక్ష మనిషికి వచ్చింది వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే కొంతమందికి మరణశిక్ష విధిస్తూ ఉంటారు. ఈ జైల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి చూస్తే వాళ్ళు చేసిన, ప్రస్తుతం కూడా ఈ టీవీ ఆన్ చేసిన, యూట్యూబ్ ఆన్ చేసిన స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మరణశిక్ష విధించాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదని సమాజం స్ట్రైక్ చేస్తూ ఉంది. సమాజంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. క్రైస్తవ్యానికి విరోధంగా చేసేవి కొన్ని, సమాజానికి విరోధంగా చేసేవి కొన్ని, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి చాలామంది చలామణి అయిపోతున్న వాళ్ళని డాక్టర్లు కూడా రివర్స్ అయ్యి ఇప్పుడు స్ట్రైక్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధించాలి అని అంటున్నారు. సమాజంలో ఎన్నో వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దోషం, వాళ్ళ పాపం వాళ్ళని శిక్షిస్తూ ఉంది. బైబిల్ అదే చెప్తుంది కదా, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం ఏదైనా ఉందంటే నీ శిక్షను ఆయన భరించాడు. ఎలా భరించాడో చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చూస్తే ఆయన మన కొరకు ఎంతగా శిక్షించబడ్డాడో చెప్తున్నాడు. మీరు బాప్తిస్మమందు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది. దేవుడు వ్రాత మూలకమైన ఆజ్ఞల మన మీద రుణమును, మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని మీద చేవ్రాత తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నీ క్షమించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, సిలువకు మేకులతో కొట్టి దాని మీద ఉన్న వ్రాతను తుడిచివేసి అడ్డం లేకుండా క్షమించేశాడట ప్రభు. అంటే ప్రతి అపరాధాన్ని దేవుడు మేకులతో, మన అపరాధాలన్నీ ఆయన సిలువలో ఒక్కొక్క అపరాధాన్ని మన కొరకు భరించాడు ఆయన. ఓ మాటలో చెప్పాలంటే అన్యాయపు శిక్షనే భరించాడు ఆయన. ఎందుకంటే మన అపరాధం, మన శిక్ష ఆయన భరించాడు. అందుకే బైబిల్ ఇలా రాస్తుంది కదా, క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధి లేదు క్రీస్తుల్లో ఉంటే, లేకపోతే శిక్ష. ఆయన ఆ శిక్షను కొట్టివేసి సిలువ మరణం ఆయన భరించాడు. అందుకే చూడండి, సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేశారు. ఒకడిని కుడి ప్రక్కనే, మరొకరిని ఎడం ప్రక్కన దొంగల్ని సిలువేశారు. ఒకడు అంటున్నాడు, ఓ నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయా అని. ఇంకొకటి చెప్తున్నాడు, రే ఇది మనకి తగును, ఆయనకి తగదు, మన శిక్ష ఆయన భరించాడు. రెండోవాడు అంటాడు, ప్రభు నీ ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. దొంగ గనుక వాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే ప్రభు ఏమంటాడు తెలుసా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. శిక్ష దేవుడు కొట్టివేశాడు. ఆ సిలువలో ఉన్న దొంగ యొక్క శిక్ష అంతా కొట్టేశాడు. చూద్దాం అన్నమాట. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి కొన్ని మాటలు చదివితే అక్కడ చూస్తాం ఆ మాటలు. లూకా సువార్త 23:39 నుంచి కొన్ని మాటలు చదువుదాం. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షిస్తావా? అయితే రెండవ వాడు చెప్తున్న మాటలు చూడండి. రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, తగును. 20 చివర్లో మనం చూస్తే ఆయన్ని చూసి, యేసు నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా అద్భుతంగా వాని యొక్క శిక్షను దేవుడు కొట్టివేశాడు. బైబిల్ ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. పాపాత్మురాలిన స్త్రీ వచ్చింది. అందరు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి రూల్ అంటే, పాపం చేసిన రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయాలి. అది మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి నేర్పించింది. యేసు ప్రభు బాధకుడా, మోషే ధర్మశాస్త్రం అయితే ఇలా చెప్తుంది, నువ్వేం చెప్తావు? ఒక్కటే చెప్పాడు, అద్భుతమైన గోల్డెన్ వర్డ్ ప్రభు చెప్పాడు, మీలో పాపం చేయలేని వాళ్ళు మొదలు రాడేసేయండి అన్నాడు. అందరూ అక్కడే రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు ఆమెతో ఏమన్నాడు తెలుసా, నీకెవరు శిక్ష విధించలేదా? నేను కూడా నీ శిక్ష విధించను. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం తర్వాత చదువుకోండి మీరు. 8:11 ఈ మాట ఉంటుంది, నేను కూడా శిక్ష విధించను. అంటే ఆమె శిక్షను దేవుడు కొట్టేశాడు. అక్కడ ప్రభు చెప్తూ మాటలో చెప్పాడు, ఏమన్నాడంటే, ఇక మీదట పాపం చేయకు అన్నాడు. ఏదో తెలిసి చేసావో తెలియక చేసావో మొత్తం మీద పాపం అనే అపరాధం అనే శిక్ష నీ మీద పడ్డది. ఇప్పుడు ఇక మీదట నీకు శిక్ష రాకుండాదంటే, మరింత కీడు నీకు రాకుండాదంటే ఇక పాపం జోలికి పోవద్దు అన్నాడు. అక్కడ కొంతమంది కూడా ఇలా ఆలోచిస్తుంటారు. ఏమనుకుంటారంటే, ఆమె జీవితం కూడా అలా అనుకునే ఉంటుంది. ప్రభువా, పాపం చేసే వాళ్ళ స్థితిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు అనుకునేది ఏమిటంటే, తెలిసి చేశానో తెలియక చేశానో మొత్తం పాపం అని ఊళ్ళో పడ్డాను, ఈ బాధ నేను భరిస్తున్నాను అని కొంతమంది పశ్చాత్తాపడి సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అలా ఉండరు.
ఎలా ఉంటారంటే ఇంకో కోణంలో ఆలోచిస్తారన్నమాట. ఇదిగో ఎంతమంది లేరు, ఏవో ఇవాళ పొద్దున్నే ఎవరి ముఖం చూశాను కానీ యేసు ప్రభు కంట్లో పడ్డాను నేను. తెలియకుండా ఎంతమంది లేరు, ఎన్ని పాపమని ఊబిలో ఉన్నారు. సిగరెట్ తాగేవాడు తాగుతూ ఉన్నాడు, బ్రాందీ తాగేవాడు తాగుతూ ఉన్నాడు, పాపంలో పొర్లాడేవాడు పొర్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది లేరు. అర్జెంటుగా వదిలేయమంటాడేంటి, ఈ పాపాన్ని విడిచిపెట్టమంటాడేంటి? నా కంటికి కనబడ్డారు, ఆయన కంటికి నేను కనబడ్డాను కాబట్టి నాకు ఆయనకి కనబడకుండా ఎంతోమంది ఉంటారు కదా. ఏమండి, దేవునికి మరుగైంది ఏముందండి? ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆయనకి అన్నీ కనబడతా ఉంటాయి. మన కన్నులకి ఆయన కన్నులకి తేడా ఏంటో తెలుసా? మన కన్నులు పైనే చూస్తూ ఉంటాయి. సో ఆయన కన్నుల అంతరంగంలో కూడా ఏముందో ఆయనకి బాగా తెలుసు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఓసారి నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నాను. చాలా చీకటి పడిపోయింది, అప్పటికే 10 దాటిపోయింది. మీటింగ్ చూసుకుని వస్తున్నాను. మందిరం దగ్గరికి వచ్చినప్పటికి 10:30 అయిపోయింది. తమ్ముడోళ్ళు కూడా ఉన్నారు అక్కడ, కిరణ్ అని ఉన్నాడు. సరే నేను బాగా అలసిపోయాను, నేను వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పొద్దున్నే మీటింగ్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పటికి సడన్గా ఫోన్ వచ్చింది. చూస్తే సంఘస్థులు. చూసి ఫోన్ లిఫ్ట్ చేశాను. ఏమ్మా ఈ టైంలో ఫోన్ చేశారేంటమ్మంటే, అనియా అని ఏడుపు మొదలుపెట్టింది ఆ తల్లి. ఏమైంది అసలు, ఏమైందో చెప్పమ్మా తర్వాత ఏడుద్ది కానీ అంటే, కాదన్నయ్య నా పిల్లోడు అన్నయ్య సూది పిన్నిసి మింగేచాడు అన్నయ్య అని మొదలెట్టింది. సూది పిన్నిసి ఏం అవ్వదమ్మా, ఏం అవ్వదరా తల్లి, దేవుడు కాపాడుతాడు. అట్లా కాదని నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నానని అర్జెంటుగా 2 అన్నయ్య అని గోల ఏడుస్తూ వచ్చింది. ఇంకేం చేస్తామో తప్పదు కదా. వెళ్ళాం. నేను అన్నయ్యని తీసుకుని వెళ్ళాను, కిరణ్ అన్నయ్యని తీసుకుని వెళ్ళాను. మొత్తం మీద స్కానింగ్ చేశారు. స్కానింగ్ అన్నదాన్ని స్కానింగ్ అంటారా? స్కానింగ్ చేశారు. ఎక్స్రేయా బ్లాక్గా వస్తుందని ఏమంటారు? ఎక్స్రే చేశారు. ఎక్స్రే తీసినప్పటికీ అందులో కనపడుతుంది సూది పిన్నిస్. అలాగా దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నేను చెప్పాను అనమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఏం అవ్వదులేమ్మా. మొత్తం మీద అద్భుతమైన వైద్యం జరిగింది, ఏం అవ్వలేదు ఆ పిల్లోడికి. అంటే లోపల ఎక్కడికో వెళ్ళిపోయిన సూది పిన్నిస్ కూడా కనపడిపోతుంది ఎక్స్రేలో. స్కానింగ్లో ఇంకా కనపడతా ఉంటాయి కదా లోపల ఏముందో అంతా కూడా. అసలు మరి దేవుని కన్నులకి మరుగైంది ఏముందండి? అందుకని మన శిక్ష ఆయన కొట్టివేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇంకా అపరాధంలోకి మనం వెళ్ళకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి. నీకు మరింత శిక్ష కలగకుండా ఉండాలంటే వాటిని విడిచిపెట్టేసేయాలి. బైబిల్లో ఇంకో కోణంలో చెప్పాలంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు చెప్పండి రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏంటంట? శిక్ష. దేవుడేమో శిక్ష కొట్టేయాలని ఆయన సిద్ధంగా ఉంటే నువ్వు ఇంకా నమ్మకుండా ఉంటే ఎలా? ఈ రాత్రి ఆలోచించు, ఆయన త్యాగాన్ని గుర్తించు. యేసు నామములో నీకు కృప అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? ఒక సందర్భం మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. అదొక ప్రాంతం, అదొక నది. ఆ నది పైన ఒక రైల్వే ట్రాక్ ఉంది. ట్రైన్ వెళ్తున్న ఒక ట్రాక్ ఉంది. కొంతమంది దుండగులు అని చెప్పాలి, లేకపోతే కొంతమంది రౌడీస్ అని చెప్పవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లాగ నక్సలేట్లు కొంత తిరుగుతూ ఉంటారు. అట్లాగ ఓ బ్యాచ్ బయలుదేరి చాలా దారుణంగా అన్నమాట. ఇదిగో ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోవాలని వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసుకుని ఏం చేశారంటే, ఆ నది దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బాంబు పెట్టారు. ఆ బాంబు పెట్టినప్పటికీ ఆ బ్రిడ్జ్ అలాగ కూలిపోయింది, మధ్యలో కూలిపోయింది. ఒక గొర్రెల కాపరి ఎప్పుడు ఆ ప్రాంతాల గుండా చూస్తూ ఉంటాడు, రోజు చూస్తూ ఉంటాడు. సడన్గా అలా వెళుతున్నప్పుడు చూస్తే ఆ కన్నులు ఎదురు జరిగింది ఆ సిచ్యువేషన్. ఇక గబ వేగంగా బయలుదేరి వెళ్తున్నాడు. ఎలాగైనా ట్రైన్ ఆపాలి. వేగంగా వెళుతూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉంది. బ్రిడ్జి చివరి దగ్గరకు వచ్చినప్పుడు బ్రిడ్జి కూలిపోయింది, ట్రైన్ వచ్చేస్తూ ఉంది.
ఇంకంతే. గబగబా పరిగెత్తుకుని వేగంగా వెళ్తుండే ట్రైన్ డ్రైవర్ అనుకునే ఎవడికో చావు మీద విరక్తి వచ్చేసి ఉంటుంది, జీవితం మీద విరక్తి, చచ్చిపోవడానికి వచ్చాడు అనుకుని దగ్గరికి వచ్చి, ఇప్పుడు ట్రైన్ బ్రేక్ వేస్తే మనం బండి కంట్రోల్ చేసినట్లుగా, కారు కంట్రోల్ చేసినట్టుగా అంత త్వరగా కంట్రోల్ అవ్వదు. ఇక్కడ బ్రేక్ వేస్తే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్కి వెళ్ళినప్పుడు అవుతుంది అది. సో అంత వేగంగా వస్తూ ఉంది ట్రైన్, అంత త్వరగా కంట్రోల్ చేయలేము. సో దూరం నుంచి వస్తున్న ట్రైన్ డ్రైవర్ అయినా కంట్రోల్ చేశాడు, ఎంత ట్రై చేసినా సరే. దగ్గరకు వచ్చి ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆగింది, దాని కింద గొర్రెలు కాపరి పడి చనిపోయాడు. ముక్కలు అయిపోయింది, బాడీ అంతా చల్లా చెదిరిపోయింది. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ, ఎవయ్యా ఇక్కడ ఆపవేంటి ఆ ట్రైను, ఈ బ్రిడ్జ్ మీద మేము కింద అడ్డం అంటే మేము ప్రాణాలతో బయటికి వెళ్ళొద్దా, ఏంటయ్యా నువ్వు, ఏంటయ్యా డ్రైవర్ అని అందరూ దిగిపోతున్నారు అన్నమాట. దిగిపోతూ ఉండండి, అందరూ దగ్గరికి వచ్చి చూస్తాను, నేను కాదయ్యా. మరి ఎవరు ఆపారు? దగ్గరికి వచ్చి చూస్తే ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఉంది. చూస్తే అలా ముక్కలు చల్లా చెదరైపోయిన ఆ బాడీ కనిపించింది. సో వెంటనే డ్రైవర్ చెప్తున్నాడు, మనం ఎవరమో వాళ్ళకి రక్త సంబంధులం కాదు. ఆ యొక్క గొర్రెల కాపరి ఆ బాడీని మనం టీవీలో చూడలేదు, పేపర్లో చూడలేదు, ఆయన ముఖం మనకి తెలియదు, మన ముఖాలు ఆయనకు తెలియదు. మనకి ఏ రక్త సంబంధం లేదు, ఏ రిలేషన్ లేదు, ఏ బంధుత్వం లేదు, ఒక స్నేహితుల మధ్యలో ఉన్న బంధం కూడా లేదు. వాళ్ళెవరో మనం ఎవరికి తెలియదు. కానీ మనల్ని అందరినీ సేఫ్ జోన్లో ఉంచాలని, కాపాడాలని, మనందరి కొరకు ఈయన ప్రాణం పెట్టాడు. నిజంగా జరిగిన సిచ్యువేషన్ అదే కాదండి. యేసు ప్రభు ఎందుకు ఆ శిక్ష భరించాడంటే మనల్ని కాపాడటం కోసం. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళని గొర్రెలు కాపరి ఎలా కాపాడటానికి ప్రాణం పెట్టాడో, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటం కోసమే కదా ప్రభు మన కొరకు చేసిన ఈ గొప్ప త్యాగ ఫలితం. అది అనేకులు గుర్తించారు కాబట్టి రక్షించబడ్డాం. ఇంకా రక్షణ లేని వారికి ఆ శిక్ష, నమ్మని వానికి ఆ శిక్ష. ఈ రాత్రి మన బంధువుల్లో, మన కుటుంబాల్లో ఎవ్వరు ఆ శిక్షకి పాత్రులు కాకూడదు. యేసయ్య శిలువ త్యాగం వాళ్ళకి అర్థమవునుగాక. ఒకసారి చేతులెత్తి ఆమేనని చెప్పండి. ఏమండి, త్యాగం అంటే అది అందరికీ రాదు. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు ఇచ్చే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అమ్మో ఇంకేమనుందా, 90 రూపాయలు మీకు ఇచ్చేయాలి, 10 రూపాయలు నేనా అంటాం. లేదా 4 బట్టలు ఉన్నాయనుకో, 4 డ్రెస్సులు ఉన్నాయనుకో, ఇచ్చేసే, లేని వాళ్ళకి ఇచ్చేసే. ఏంటి బట్టలు ఇచ్చేయమంటారా అంట. యేసయ్య మరి ప్రాణమే ఇచ్చేసాడు కదా, ఎంత త్యాగం చేశాడో సార్ ఆలోచించు. ప్రభు నీకోసం ప్రాణమే పెట్టేశాడు. ఆయన ఎంత త్యాగమూర్తో, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి. అందుకొరకే మన శిక్ష అంతా ఆయన కొట్టేశాడు. యేసు నామములో మన బంధువులు కూడా అతి త్వరలోనే సిలువ దగ్గరికి వచ్చి వాళ్ళ శిక్షలన్నీ కొట్టివేయబడునుగాక, రక్షించబడుదురుగాక. గుడ్. 3వ మాట, చివరి మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం చూసి ప్రార్థన చేసుకుందాం. ఓకే. యెషయా ప్రవచన గ్రంథం 14:4. నీ బాధను, నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠినత్వంను కొట్టివేస్తాను. చాలు. సో ఇందులో 3 మాటలు ఏబిసి అని ఉన్నాయి, కానీ అందులో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రయాసను కొట్టివేస్తాడంట. చెప్పండి, ఏం కొట్టివేస్తాడు ప్రభు? చాలామంది ప్రయాస పడతారండి, ఫలితం ఉండదు. ఎంతో శ్రమ మిగులుతుంది కానీ ఫలితం కనబడదు. చాలా ప్రయాసపడతారు. ఒక పని ఉందంటే ఆ పనిలో వాళ్ళ పడ్డ కష్టం చూస్తే మనకు అనిపిస్తుంది, పీస్ మిఠాయి అయినా మనకి రోడ్ల మీద తిరుగుతుంటే గులాబీ రంగులో ఉంటుంది. ఆ పీస్ మిఠాయి అమ్ముకున్నవాడు ఒకసారి నాకు కనిపించాడు. అడిగాను నేను, పీస్ మిఠాయి అమ్మితే ఎంత వస్తుంది, ఒక్క పీస్ మిఠాయి అమ్మితే ఎంత వస్తుంది అన్నాను. ఎంత పీస్ మిఠాయి ఎంత తమ్ముడు, మనం చదువుకున్నప్పుడు ఎంత పీస్ మిఠాయి తమ్ముడు నవీన్ చెప్పనమ్మా, ఎంత ₹2 మనం చదువుకునే టైంలో. ఇప్పుడు 5 రూపాయలు ఉంటుందన్న పీస్ మిఠాయి, నేను అమ్మితే దాంట్లో పావుల లాభం అవుతుంది అన్నాడు.
ఎన్ని పీస్ మిఠాయిలు అమ్మితే నువ్వు మరి రోజుకి ఎంత సంపాదిస్తావన్నా? ఏమన్నా ఖాళీ ఉండకూడదు కదన్నా, ఏదో ఒకటి చెయ్యాలి కదన్నా, అలా చేస్తున్నానన్నా. తర్వాత శనగపప్పు చోడు కనిపించాడు నాకు ఒకడు, దేవుడికి స్తోత్రం చెప్పండి సరే. వాడిని అడిగాను, ఏంట్రా నీ పరిస్థితి? ఏం చేస్తామని ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేయాలి కదా అన్న. పాపం వాళ్ళు ప్రయాస పొద్దున్న వెళ్తారు. మేము చదువుకునేటప్పుడు ఇంటింట ఒకడు మా ఊర్లో పుల్లెటుకూరులో మిరపకాయ బజ్జీ, అటుక బజ్జీ, టమాటా బజ్జీ అని అనికి మొత్తం మీద ఇది ఏమంటారు పళ్ళుం చేతిలో పెట్టుకుని ఇంటింటికి వచ్చి అమ్ముకునేవాడు, ఇంటింటికి వచ్చి అమ్మేవాడు. మేము క్రికెట్ ఆడుకునే పిల్లలు అన్నమాట. అప్పుడు చదువుకు ఇంకా దేవుళ్ళలోకి రాలేదు. అప్పుడు అక్కడ గ్రౌండ్లోకి వచ్చి అక్కడ పెట్టుకుని తీసుకుంటారా బాబు అంటే పాపం ఆయన బాధ చూడలేక అందరూ తీసుకునేవాళ్ళు అన్నమాట. అంటే చాలామంది ప్రయాసపడుతున్నారు, దాంట్లో ఫలం కనబట్లేదు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆ బజ్జీలు అమ్మితే 100 రూపాయలు సంపాదించడమే కష్టం అవుతుంది. చాలామంది కుటుంబాల్లో ప్రయాస మిగిలిపోతుంది, శ్రమ మిగిలిపోతుంది. ఈ రాత్రి దేవుడు ఏం చెప్తాడంటే, నీ ప్రయాస నేను కొట్టివేస్తాను. సందర్భంలోకి వెళ్దాం. బైబిల్ యొక్క సందర్భం చూస్తే సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి అయిన ఆదాము అవ్వల వారి కుటుంబాల్లో చూస్తే దేవుడు ఏదేను వనంలో వాళ్ళని ఉంచాడు. అన్ని ఫలాలు తినండి, ఇది మాత్రం వద్దు, మంచి చెడు తెలియనిచ్చి ఫలం ముట్టుకోద్దన్నాడు. కానీ వద్దన్న పని చేస్తాడు కదండి మనిషి. ఏది వద్దంటావు, ఎందుకు వద్దన్నాడు, అసలు ఏం చూడాలి అని అదే చేస్తూ ఉంటాడు. సర్పం వచ్చి కుయుక్తితో మోసం చేస్తే అవ్వమ్మ పాపం చేయడమే కాదు, ఆయన చేత కూడా దేవుడి మాట తృణీకరించినట్లు చేసింది. ఇప్పుడు ముగ్గురికి పనిష్మెంట్. సర్పము, ఇదిగో నువ్వు బ్రతుకు కాలం అంతా మన్నే తింటావు, పొట్టుతోనే పాకుతావు. శారమ్మ, నీ గర్భ వేదన, ప్రసవ వేదన ఎక్కువ అవుతుంది అన్నాడు. మగాయన్ని చూసి ఆదాముని చూసి, ఇదిగో నువ్వు ఎంత పంట పండించినా ముండ్ల తుప్పలు గెచ్చ పొదలు ప్రయాసతోనే అన్నాడు. అంటే మనిషి జీవితంలో చూస్తూ ఉంటుంటే ప్రయాసే మిగులుతుంది కానీ ఫలం కనబట్లేదు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆ ప్రయాస కొట్టివేయాలని ఆయన ఆశిస్తున్నాడు. యాకోబు చరిత్రలో చదివితే రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయా కోసం 7 సంవత్సరాలు, గొర్రెల మంద 6 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు ఉన్నాడు లాబాను ఇంట్లో. 20 సంవత్సరాలు ప్రయాసే కానీ ఫలం లేదు. వాళ్ళ మామ ఎంత తెలివైనడంటే 10 సార్లు జీతం మార్చేశాడంట. ప్రయాస. అప్పుడప్పుడు చాలామంది నాకు చెప్తా ఉంటారన్నా, చాలా కష్టపడ్డాను, ఆ అమౌంట్ రావట్లేదన్న, వాళ్ళు ఇవ్వట్లేదు. 6 నెలలు జీతం వాళ్ళ దగ్గర ఉండిపోయింది. కష్టమైతే 6 నెలల నుంచి వాళ్ళు ఆ కష్టం అలా ఉండిపోయింది, జీతం ఇవ్వట్లేదు. కనీసం కొంతైనా ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల పనులు చేసి వస్తుంటారు, ఈ పెయింటింగ్ వర్క్లైనా, ఎలక్ట్రికల్ వర్క్లైనా, తాపీ పనులైనా, మేస్ దగ్గర నమ్మకంగా పనిచేసి ఉంటారు. వాళ్ళ కష్టాన్ని చూసి కూడా ఆ ఫలం వాళ్ళకి ఇవ్వరు. కొంతమంది టైలర్స్ ఉంటారు, మిషన్ కుట్టుంటారు. ఓ చోట అయితే ఓ తల్లి చెప్తా వచ్చింది, పాపం 2 బిడ్డలు ఉన్నారండి ఆమెకి. అదే జీవనాధారం, ఆ మిషన్ కుట్టే జీవనాధారం అన్నమాట. వాళ్ళ అమ్మగారు చెప్తారు, అయ్యా సీజన్లో అనుకుని ఆల్రెడీ మా బిడ్డలు కష్టపడతా ఉంటారయ్యా, పని చేసుకుంటూ ఉంటారయ్యా, సీజన్ అని ఎవరో ఇస్తే తెలుసున్న వాళ్ళు ఇచ్చారని ఈ బ్లౌజులు కూడా కొట్టండి అమ్మా, మీకు ఇచ్చేస్తాంలే, బయట నాకు చాలా వర్క్లు వస్తే ఇచ్చేస్తానని ఇచ్చారంట. పాపం ఈవిడి పని ప్రక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన బ్లౌజులన్నీ కూడా రాత్రింబగళ్ళు పండగ సీజన్లో కష్టపడి కుడితే తీసుకుని వెళ్ళిపోయారు, కానీ డబ్బులు ఇవ్వలా. అంటే పని జరుగుతుంది కానీ ప్రయాస మిగిలిపోతుంది, ఫలం కనబట్లేదు. ఆ తల్లి చెప్పిన మాట, అయ్యా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి అయ్యా, నేను చెప్పిన మాట, నీ ప్రయాస దేవుడు కొట్టివేస్తాడు. చూద్దాం, కొన్ని మాటలు మీకు చదివిస్తాను. బైబిల్లో ఆదికాండ గ్రంథం
31:42 31:42 చూస్తే అక్కడ యాకోబు 20 సంవత్సరాల ప్రయాసం మనకు కనబడుతుంది. నా తండ్రి దేవుడు అబ్రహాం దేవుడు, ఓకే, ఇస్సాకు భయపడిన దేవుడు, ఓకే, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపేవాడవయ్యా. లాభాలు ఆశించే మనిషి వట్టి చేతులతోనే పంపేవాడు. కంటిన్యూస్. దేవుడు నా ప్రయాస చూసి, నా ప్రయాస చూసి, నా చేతుల కష్టం చూసి రాత్రి నిన్ను గద్దించాడు. వాక్యం డెప్త్తో నా ప్రయాస చూశాడు, నా కష్టాన్ని చూశాడు. రాత్రి దేవుడు నిన్ను కల్లో దర్శించి గద్దించాడు. నిజంగానే అప్పుడు నిబంధన చేశాడు కదండి లాభాన్ని. దేవుడే నీకు సాక్షి అని అక్కడ ఆ చోటికి మిస్పా అని పేరు వచ్చింది. దేవుడు, నేను అదే కోరుకుంటాను, ఎవరి దగ్గర నుంచి నీకు జీతం రాకుండా అయిపోయిందో, నీ కష్టం ఎవరి దగ్గర ఉండిపోయిందో, ఈ రాత్రి దేవుడు వాళ్ళని గద్దించునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేన్. నీ ప్రయాసకు తగిన ఫలము నువ్వు అనుభవించదువుగాక. పనివాడు జీతానికి పాత్రుడంతే. యాకోబు 20 సంవత్సరాల ప్రయాస దేవుడు చూశాడు, తన ప్రయాసకి తగిన ఫలం ఇచ్చేశాడు. ఇంకొక కోణంలో కూడా చూద్దాం. లేఖనాలు లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. త్వరగా చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే ఇక్కడ పేతురు ప్రయాస కనపడుతుంది. ఎంత ప్రయాసపడ్డాడు? రాత్రంతా ప్రయాసపడ్డాడు. సీమోను ఏలినవాడా, రాత్రంతా నేను ప్రయాసపడితే కానీ నాకేమీ లేదు, నీ మాట చొప్పున వల వేస్తాను విస్తారమైన చేపలు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఈరోజు మీ వ్యాపారం, లేదా ఈరోజు మీ చేతి పని, ఈరోజు మీ కష్టం, సేవ, ప్రయాసే ఉంది, ఫలం లేదని బాధపడుతున్నారా? ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మాట చొప్పున వలవేయి. కొన్నిసార్లు నేను కూడా చాలా చోట్ల మీటింగ్ పెట్టాను. ఇందుపల్లి అనే ఒక ఊరు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు అంబాజీపేటలో ఉంటే, ఆయన ఇందుపల్లి ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక క్లినిక్ పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పేషెంట్లకి ఇలాగా చేస్తూ ఉండేవాడు, వైద్య సేవలు అందించేవాడు. అన్నాడు, మేము సేవకు వచ్చిన కొత్త 2013 మేబీ 11 ఆ సమయం అనుకుంటా. వెస్లన్న బట్టి సిన్ని గారి సాక్ష్యం భలే ఉంటుంది కదా. భలేనే ఉంటుంది. ఇదిగో నాకు భారం ఉంది, నేను వైద్య సేవలు అందిస్తున్నాను, అందరికీ చెప్తున్నాను సువార్త గురించి, ఖచ్చితంగా మీరు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టాలి. నేనేం చేశానంటే, సేవ ఆసక్తి కదా, భారం కదా, సరేనా మంచి ప్లేస్ చూడండి, తప్పకుండా మన సౌండ్ సిస్టమ్ ముందు తీసుకెళ్దాం, ఆటో పెడదాం, భోజనాలు పెడదాం, అలా చేసి చాలా ప్రయాస, పాంప్లెట్లు వేయించి, ఫ్లెక్స్ వేయించి, తెలియని ప్రాంతం కష్టపడి డోర్ టు డోర్ చెప్పి అక్కడ మీటింగ్ పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టిన సందర్భాలు. అరువు మీద ప్రార్థన పెడదామంటే అంతే. సో ఫస్ట్లో అవకాశం ఇచ్చారు, మా భర్త గారు ఒప్పుకోవట్లేదండి, అలాగ ఆగిపోయింది. అరే ఇక్కడ ప్రయాసపడ్డం, ఫలం లేదేటి. అవిడి అనే ప్రాంతంలో కూడా సభలు పెట్టాం. సభలు పెట్టినప్పుడు వాస్తవంగా చెప్పుకోవాలంటే అప్పుడు బాగా టైట్ పొజిషన్, ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. ఆ లైటింగ్ వాళ్ళకి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక మన దగ్గర హారన్స్ ఉంటే ఆ హారన్స్ కొత్తగా కొన్నామన్నమాట. అవి ఆ గొట్టాలు, ఆ మైకులు, అన్న మీరు తీసేసుకోండి, డబ్బులు మేము సరిపెట్టలేకపోతున్నామని అవి ఇచ్చేసాం ఇంకా వాళ్ళకి. ప్రయాసపడ్డాం. ఏంటి ఇంత ప్రయాసపడినా కూడా ఫలం లేదని చాలా రోజులు నేను బాధపడ్డాను. కానీ ఆశ్చర్యం చెప్పిన
ఎక్కడెక్కడ ప్రయాసపడ్డామో, ఎక్కడెక్కడ విత్తనాలు విత్తామో, ఏ ఏ ప్రాంతాల గురించి ప్రార్థన చేశామో ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు దున్నేటట్లుగా దేవుడు అవకాశాలు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. సో నేనంటాను, ప్రభు నందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. నీ ప్రయాస ఆయన కొట్టివేస్తాడు. దేవుని మాట చెప్పున మనం ప్రయాసపడితే ఫలం దొరికేస్తుంది. కొన్నిసార్లు ఆయన మాట లేకుండా మనంతట మనం ప్రయాసపడుతున్నప్పుడు ఫలం కనపడకపోవచ్చు. మనుషుల మాట చెప్పున మనం వల వేస్తున్నప్పుడు కూడా ఫలం దొరకకపోవచ్చు. కానీ ఈ రాత్రి దేవుని మాట ప్రకారంగా దైవ చిత్తానుసారంగా మనం వల వేస్తే, దైవ చిత్తానుసారంగా సేవ చేస్తే ఫలితం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. వ్యాపారమైన, జీవనాధారమైన, ఉద్యోగమైన, ఏదైనా నీ ప్రయాస ఏది వృధా కాదు. నువ్వు పడిన కష్టం ఏది వృధా కాదు. యేసు నామములో నీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ప్రభు ఇలా చెప్పాడు, గాలి వానల చేత ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడిన మరలా నీలాంజనలతో నీకు పునాదులు వేస్తానన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారాన్ని మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఆయనే మనం పడిన ప్రయాస అంతా కొట్టివేసి దానికి తగిన ఫలాన్ని యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. ఇదిగో, యెహోవా బలము గల గొప్ప జనమును మీ మధ్య నుండి కొట్టేస్తున్నాడు. ఆ రోజు యెహోషువ యుద్ధం చేసే ముందు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట అది. ఈరోజు ఇక్కడ మీ జీవితాల్లో ఎన్నో సమస్యలతో వచ్చారు. దేవుడు మీ జీవితాల్లో వేటిని కొట్టివేస్తాడో ఒక్క ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఒకటి, విచారాల్ని కొట్టివేస్తాడు. నీ చింతలన్నీ, ఆవేదనలన్నీ కొట్టేస్తాడు. రెండవదిగా, నీ శిక్షను కొట్టివేస్తాడు. ఆయన భరించాడు నీ శిక్ష. మూడవది, నీ ప్రయాసను కొట్టివేస్తాడు. ఈ మాటలు దేవుడు నీ వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన ఈ చిన్న వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి విశ్వాసంతో బిగ్గరగా స్తోత్రం స్తోత్రం అని చెప్తారు గట్టిగా ప్రభుకి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, స్తోత్రం నాయనా. ఈ రాత్రి మీరు మాతోనే మాట్లాడారు ప్రభా. యెహోవా మీ యొద్ద నుండి బలము గల జనాన్ని కొట్టివేస్తున్నాడు. ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు ప్రభు. అవునయ్యా అవునయ్యా. ఏమేమి కొట్టివేస్తున్నాడో తెలుసా? నీ విచారము, కరువు ద్వారా నీకు వచ్చిన విచారం, పనుల ద్వారా వచ్చిన విచారాలు, ఇదిగో జీవన వ్యాపారం ద్వారా నీవెంతో చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, నీ కుటుంబాన్ని గురించి దుఃఖిస్తున్నావు. నీ విచారాలు ఆయన కొట్టివేస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. ఆయన మీద నువ్వు ఆనుకుని నీ పనుల భారం ఆయన మీద మోపితే ఖచ్చితంగా నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. పూర్తిగా ఆనుకో దేవుడి మీద. ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి అడగండి భక్తులారా. హల్లెలూయా. ఇదిగో నీ శిక్షణ ఆయన కొట్టివేస్తున్నాడు. నీ కొరకే ఆ సిలువ శ్రమ, నీ కొరకే ఆ వేదన. మరలా పాపం అనే ఊబిలోకి వెళ్ళొద్దు. ఇక పాపం చేయకు. ప్రార్థన చేసుకో. ప్రభా, నా శిక్షను కొట్టివేయండి నాయన. అలాగునే నీ ప్రయాసను కూడా దేవుడు కొట్టివేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన సందేశం కొరకు 2 చేతులు పైకెత్తి ఆగకుండా కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెప్తారా ప్రభుకి? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా
చేసి సత్తువగల భూమిగా మార్చినవు. నీ కార్యములను వివరింపతరమా, ఘన కార్యములు. చప్పట్లు చప్పట్లు. కార్యములను కంజరు వాయిస్తూ స్తుతిస్తూ ప్రభువా నా హృదయములో నీ మాటలే ఏకలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖ. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయము కరిగించినావు. నీ కార్యములను వివరింప వర్ణింప. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యం వర్ణింప. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నా హృదయంలో ఉన్న ఆవేదన విచారములన్నీ కొట్టివే స్వామి. నా విచారములన్నీ కొట్టివే స్వామి. నా శిక్ష, నా ప్రయాస మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా చేసినావు. నీ కార్యములను వివరింప నీ ఘన కార్యములు. అయ్యా నీ కార్యములను తరమా, నీ ఘన కార్యములు. నా హృదయములో దేవా నా కన్నులకు కాంతి. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖ. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింప నీ ఘన కార్యములు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన. నా ప్రయాసను కొట్టివేయి ప్రభు, నా శ్రమను కొట్టివేయి తండ్రి. యేసయ్యా నా శిక్షను కొట్టివేయి, నా విచారాలన్నీ కొట్టివేయండి ప్రభువా. ఇప్పుడే
దైవికమైన స్వస్థత, మనసులో నెమ్మది, దుఃఖము నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవునుగా. బాబా శబారబాల కాతురాందరబలబా. ప్రయాసకు తగిన ఫలమివ్వండి నాయన, ప్రయాసకు తగిన ఫలమివ్వండి. కష్టమే మిగిలిపోతుండగా ప్రయాసకు తగిన ఫలమివ్వండి స్వామి. నీ ప్రయాసములు కొట్టివేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రభు మనకిచ్చిన సందేశం అంతటి కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. విన్న మాటలన్నీ ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వాక్యము నెరవేర్పు కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. కరుణించు ప్రభువా, కటాక్షం చూపు నాయన.